పాలనలో లోపాలను అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ మండిపడ్డారు. కోర్టు బెయిల్ ఇవ్వడంలో కంది సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంటున్న కృషాంక్తో మా కరెస్పాండెంట్ క్రాంతికుమార్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ ఇప్పుడే కంది సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వారిని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. సార్, మీ మీద ఈ కేసులు పెడుతున్నారు, ఈ కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరమా? ఇవాళ నేర ప్రవృత్తి ఉంది, ఈయన నేరాలు చేస్తున్నాడు అని అంటే వేసిన ప్రతి ఒక్క కేసు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులే. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా సీతక్క గారి కార్యాలయం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ అధికారులు వీళ్ళే వేస్తున్నారు అన్ని కేసులు. సో ఇవాళ మేము చేసిన నేరం ఏంటిది? ప్రతి ఒక్క అంశం కానివ్వండి, మూసీ కాంట్రాక్ట్లో మెయిన్ హార్ట్ కానివ్వండి, లేకుంటే సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ మొబైల్ టీచర్ల కుంభకోణం కానివ్వండి, ఆఖరికి రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి, ఇవి ప్రశ్నించే వరకు పీటీ వారెంట్లు 2024 కేసును కూడా ఈ 2 సంవత్సరాలు ఇవ్వకుండా కుకట్పల్లి కోర్టులో చేసిర్రు. ఎక్కడికక్కడ ఇక రకరకాల. మరి రేవంత్ రెడ్డి గారికి ఇదేం రాక్షస ఆనందము? వాళ్ళ ఈ 1 ఇయర్లోనే హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే కదా 4 గన్ ఫైరింగ్లు అయినాయండి. అఫ్జల్గంజ్లో అయింది, చందానగర్ ఖజానాలు అయింది, ఏటీఎం దగ్గర తుపాకులు చూపెట్టారు, కరీంనగర్ గన్ ఫైరింగ్ అయింది ఓపెన్గా 11 గంటలకు. పోలీసులను మీరు ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉండాలి, ఇలా ప్రతిపక్షాలను శిక్షించడానికి కాదు. కానీ వాళ్ళ ఫోకస్ ఎంతసేపు దీని మీద ఉన్నది. లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయండి, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కాదు. మీరు ఎన్ని ఇలాంటి తప్పుడు కేసులు వేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచే మళ్ళీ పని మొదలు పెడతాం. పర్టికులర్గా ఇండివిజువల్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనడానికి కారణం ఏంటి? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? నన్ను ఒక్కరిని కాదు, అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని చేస్తున్నది. మేమేందండి పాపం, పెద్దలు కేసీఆర్ గారినే తప్పుడు కేసులు వేసిర్రు, పెద్ద ఆయనని విచారణకు పిలిచిర్రు, ఆ కేసులు కూడా కొట్టేసిన పరిస్థితి. ఇవాళ కేసులో కమిషన్లు వేస్తే కమిషన్లో పసలేదని కోర్టులు చెప్తున్నాయి. 2 కమిషన్లు వేసిర్రు, పవర్ కమిషన్ వేసిర్రు, అప్పుడు ఒక పొలిటికల్ చైర్మన్ని పెట్టిర్రు అనగానే సుప్రీంకోర్టే తొలగించేసింది. మొన్న